ఇక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించాలంటే ఒక దట్టమైన అడవిలో 4 కిలోమీటర్లు నడవాలి. ఈ ఆలయంలో గంజి ఊరగాయే ప్రసాదం. పూర్వం మునులు ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఇంత భయంకరంగా ఉన్నాయా అన్న విషయం ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. 2000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో రహస్య గుహలు మరియు ప్రదేశాలు. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మీ ప్రాణాలకే ప్రమాదం. రూట్ అయితే చాలా అంటే చాలా డేంజరస్ గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మనీ ఇంత హార్డ్ గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చాడు మాక్సిమం పని అయిపోయింది. అందరూ చూడండి అలసిపోయి కూర్చునేసినారు. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మనము తమిళనాడు స్టేట్ లో ఉన్నటువంటి తిరునామలైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పర్వతామలై ట్రెక్కింగ్ అయితే వెళ్ళబోతున్నాము. ఈ ట్రెక్కింగ్ లో 4560 అడుగుల ఎత్తులో అయితే శివాలయం అయితే ఉంటుంది. ఎంటైర్ తమిళనాడు స్టేట్ లోనే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్లేస్ అయితే వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఎలాగుంది ఏంటి అనే ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మనం చేద్దాము. ఫస్ట్లీ మనము పర్వతామలై పార్కింగ్ ఏరియా దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుండే మన యొక్క ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ కి 20 రూపీస్ మరియు 4 వీలర్ పార్కింగ్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్ పార్క్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఎక్స్ట్రా వీల్ లాక్ అయితే తెచ్చుకోండి. ఎక్స్ట్రా లాక్ ఎందుకు తెచ్చుకోమన్నానంటే కనిపిస్తున్నటువంటి ఫారినర్ ఇంగ్లాండ్ నుండి వచ్చారంట. తిరునామలై నుండి రెంటల్ బైక్ తీసుకొని పర్వతామలై ట్రెక్కింగ్ అయితే వచ్చి ఇక్కడ పార్క్ చేశారంట. ఆయన దగ్గర టోకన్ కూడా ఉంది. ట్రెక్కింగ్ కి వెళ్ళొచ్చేసరికి బైక్ కనపడడం లేదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఇప్పుడు మనము పర్వతామలై ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పర్వతామలై హైట్ అయితే 4560 ఫీట్స్ అయితే ఉందంట. అలాగే ఈ ట్రెక్కింగ్ వచ్చేటువంటి వారి ఏజ్ అయితే 10 ఇయర్స్ బిలో ఉన్న అలో చేయరు, అలాగే 60 ఇయర్స్ అబోవ్ ఉన్న అలో చేయరు. ఇక్కడ ప్లాస్టిక్ అయితే బ్యాన్ అని చెప్పి బోర్డు అయితే పెట్టారు. అలాగే ఇక్కడ ఉన్న రూల్స్ కి అగైనెస్ట్ గా ఎవరైనా బిహేవ్ చేస్తే పనిషబుల్ అని చెప్పి కూడా బోర్డు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ట్రెక్కింగ్ కి మనం తెచ్చినటువంటి వస్తువులన్నిటిని చాలా క్లియర్ గా వీళ్ళు చెక్ చేసిన తర్వాతే మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు. వెంట తెచ్చినటువంటి ప్లాస్టిక్ వస్తువుల మీద కవర్స్ పైన లేబుల్ అయితే స్టిక్కరింగ్ చేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. ఈచ్ లేబుల్ కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. తిరిగి మనము ఆ ప్లాస్టిక్ వస్తువుల్ని రిటర్న్ వచ్చి వీళ్ళకి చూపించినట్లయితే ఆ 10 రూపీస్ తిరిగి మనకు రీఫండ్ చేసేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని చెక్ చేసిన తర్వాత 10 రూపీస్ ఎంట్రీ ఫీజ్ తో మనల్ని అయితే అలో చేశారు లోపలికి. ఎంటర్ అవ్వంగానే సంజీవని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం వెనుక కూడా ఒక చరిత్ర అయితే ఉందంట. ఆ చరిత్ర ఏంటో మనం వెళ్తూ తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారము పూర్వము ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసము సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న సమయంలో కొంత భాగం ఇక్కడ విరిగి పడిందంట. ఇప్పుడు మనము ఇక్కడ రెడ్ సర్కిల్ చేసినటువంటి ప్లేస్ కి అయితే మనం వెళ్ళబోతున్నాము. పర్వతామలై టెంపుల్ అయితే సముద్ర మట్టం నుండి 4560 అడుగుల ఎత్తులో అయితే ఉందంట. ట్రెక్కింగ్ పాయింట్ నుండి మనము ఇటువంటి మట్టి రోడ్ లో 1.5 కిలోమీటర్ వరకు నడిచి అయితే వెళ్లాల్సి ఉంటుంది. పర్వతామలై టెంపుల్ కి ట్రెక్కింగ్ కి వెళ్లేవారు కంపల్సరీగా పాటించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు 2 లీటర్ వాటర్ అయితే క్యారీ చేయాలి. ఎందుకంటే పైన చేరుకునేంత వరకు ఒక డ్రాప్ వాటర్ కూడా మనకు దొరకదు. మట్టి రోడ్ లో 1.5 కిలోమీటర్ మనం నడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ దారి మధ్యలో ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ ఆలయంలో దర్శించుకున్న తర్వాత ఇక్కడ గంజి ప్రసాదంగా ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోండి. నేను ఇక్కడ ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు లెమన్ పికెల్ గంజి అయితే ప్రసాదంగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ గంజి ప్రసాదం తినడం వలన మనలో ఎనర్జీ బూస్ట్ అయ్యి ట్రెక్కింగ్ అయితే మన బాడీ బాగా సహకరిస్తుంది. గంజిని ప్రసాదంగా ఇచ్చేటువంటి ఆలయాన్ని నేనైతే మొదటిసారి చూస్తున్నాను. గంజిని ప్రసాదంగా ఇచ్చేటువంటి ఆలయాలు ఏదైనా మన ఇండియాలో ఉంటే మీకు తెలిసే ఒకసారి కామెంట్ అయితే చేయండి. తరువాత మన ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేసాము. దారి మధ్యలో ఒక పెద్ద పురాతనమైనటువంటి బావి అయితే ఉంది. నీరు కూడా ఉన్నాయి, కాకపోతే పాచిపట్టిపోయాయి ఆ నీరంతా. చాలా మంది చెప్పారు పర్వతామలై ట్రెక్కింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అని. ఇప్పుడైతే అది నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాము. వారిలో ఒక శివాలయము మరియు ఒక అమ్మవారి ఆలయం అయితే దర్శనమిచ్చాయి. ఇక్కడ దర్శించుకొని ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేయండి. అసలు సిసలైనటువంటి సినిమా ఈ ప్రదేశం నుండే స్టార్ట్ అవుతుంది. కనిపిస్తున్నటువంటి ప్లేస్ నుండి 1550 మెట్లు పైకి ఎక్కి లెవెల్ 1 కంప్లీట్ చేయాలి. 1500 స్టెప్సే కదా, ఈజీగా ఎక్కేచ్చులే అని నేనైతే అనుకున్నాను. కాకపోతే ఇక్కడ 15-20 అడుగులు వేస్తే గానీ ఒక స్టెప్ అయితే కంప్లీట్ అవడం లేదు. స్టార్టింగే కాబట్టి ఈ స్టెప్స్ ఎక్కడం ఏమీ అంత కష్టంగా అయితే అనిపించలేదు. అలా జాలీగా 700 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫారెస్ట్ లో ఈ స్టెప్స్ అయితే ఉంటాయి, ఇవైతే ఎక్కుతూ మనం వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వెళ్ళండి. ఇది ఫారెస్ట్ కాబట్టి
అనిమల్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటది. ఇక్కడ నుండి ఒకసారి హిల్ వ్యూ అయితే చూడండి ఎలాగుందో. మా వాళ్ళు చూడండి ఎంత దయా హృదయలో. దారిలో ఎక్కడ చుక్క నీరు దొరకవని తెలిసినా మనం తెచ్చుకున్న నీరుని అయితే ఇక్కడ ఉన్నటువంటి కోతులకైతే ఇచ్చేసారు. 700 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ ఒక సీక్రెట్ ప్లేస్ ఉందని చెప్పి తీసుకెళ్లారు. నిజమే, ఈ ప్రదేశంలో ఒక పురాతనమైనటువంటి గుహ ఉంది. ఈ ప్రదేశంలో మునులు ఋషులు కూర్చొని స్వామి వారికి తపస్సు చేసేవారట. అలాంటి ప్రదేశాలు మనం వెళ్లేటువంటి మార్గంలో పదుల సంఖ్యలో మనమైతే చూడవచ్చు. సీక్రెట్ ప్లేస్ ని చూడాలంటే 700 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ మనమైతే 300 మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. మళ్ళీ మన ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. 850, 900, 1000 స్టెప్స్ వరకు వెళ్ళాము ముందుకైతే. ఇక్కడికి 20% అయింది, ఇంకా 80% ఉంది పైన. ఇక 20 స్టెప్స్ ఎక్కితే ఈ స్టెప్స్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం మట్టి రోడ్లో రాళ్ళ పైన నడవాల్సి ఉంటుంది. చూడండి, నడిచి విభూది పూసుకుంటున్నాడు. అన్ని స్టెప్స్ ని కంప్లీట్ చేసి ఇక్కడ దాకా అయితే వచ్చాము. అన్ని స్టెప్ కాదు, ఇప్పుడు ఈ దారిలో ఇంకొక 1.5 కిలోమీటర్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఈ దారి ఉంటుంది ఎలా ఉంటుందో, ఎంత టైం పడుతుంది అనేది. లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత 5 మినిట్స్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మన ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేసాము. ఇప్పుడు ఈ స్టెప్స్ ద్వారా మనం ఏదో పైకి ఎక్కి వెళ్ళాలి. వెళ్తున్నాడు చూడండి మా వాడు. ఇప్పుడైతే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రూట్ని మనము సెకండ్ స్టేజ్గా చెప్పుకోవచ్చు ఈ టోటల్ ట్రెక్కింగ్లో. తర్వాత ఉన్నటువంటి థర్డ్ స్టేజ్ కొంచెం డేంజర్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత అది మీరు డెఫినెట్గా చూస్తారు. ఒకసారి ఈ రూట్ చూడండి ఎంత టఫ్గా ఉందో. ట్రెక్కింగ్ రావాలనుకున్న వాళ్ళు మధ్యలో స్కిప్ చేయమన్న ఆలోచన ఉంటేనే ముందుకు రండి, లేదంటే ఆగిపోవడమే బెటర్. రూట్ అయితే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మనీ ఇంత హార్డ్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి దొరికిన దారిలో వాళ్ళు వెళ్తున్నారు. ఏదో ఒక బండ, వాళ్ళకి నచ్చిన బండను పట్టుకొని పైకి అయితే ఎక్కుతున్నారు. ప్రతి ఒక్క టార్గెట్ ఒకటే, అక్కడికి వెళ్ళడం. ఇక్కడ వచ్చేవాడికి మ్యాక్సిమం పని అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆశతో నేను కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అందరూ చూడండి అలసిపోయి కూర్చొని వేసినారు. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. నేను ఈ దారిలో వెళ్లే కొద్దికి నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పైకైతే వెళ్తున్నాం సరే తిరిగి వచ్చేది ఎలాగా అనే ఆలోచన అయితే నాలో మొదలైంది. దారి పక్కనే అక్కడక్కడ ఇటువంటి ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇవి ఎందుకున్నాయంటే ఇక్కడ పూర్వం మునులు ఋషులు అయితే తపస్సులు చేసేవారట. నిజంగా నాకైతే ఎనర్జీ లేదు. నాకు ఉన్న నమ్మకం అంతా ఒకటే, నమ్మకంతోనే పైకి వెళ్తున్నా. ముందుకు వెళ్లే కొద్దికి వచ్చే దారిని చూస్తుంటే కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు చూస్తుంది రియాలిటీ ఇలా ఉంది సిచ్యువేషన్. లెవెల్ 2నే ఇంత టఫ్గా ఉందంటే ఇంకా లెవెల్ 3 ఎంతగా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక్కడికైతే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి థర్డ్ లెవెల్. ఈ ఐరన్ పైప్ సపోర్ట్తో మనమైతే పైకి ఎక్కాలి. కొంచెం ఈజీగానే ఉండొచ్చు మీకేమో, కాకపోతే ఎక్కే వాళ్ళకి ఇక్కడికి వచ్చే కొద్దికి వాళ్ళ ఎనర్జీ అంతా జీరో అయిపోతుంది. ఇక్కడ నుండి ఎంతైనా బలవంతంగానే పైకి ఎక్కాలి. థర్డ్ లెవెల్ ఎందుకు ఇంత టఫ్ అనిపిస్తుందంటే ఇక్కడ ఎక్కేటువంటి కొండ 70-80 డిగ్రీ స్లోప్ తో అయితే ఉంది. ఈ థర్డ్ లెవెల్ ఎక్కేటప్పుడు మనకు ఆపోజిట్ గా కొంతమంది అయితే దిగి వస్తున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకైతే నవ్వు ఆగలేదు అసలు. ఇదే దారిలో మళ్ళీ నేను దిగాలి కాబట్టి ఆ నవ్వుని కంట్రోల్ చేసుకొని మన ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ముందుకెళ్ళాను. థర్డ్ లెవెల్ 80% కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఒక లొకేషన్ వస్తుంది. సూపర్ గా ఉంది అసలు. మీరు చూడండి, ఇక్కడ ట్రెక్కింగ్ వచ్చేటువంటి భక్తులు శివలింగం కనిపిస్తే ఆ కొండల్ని సైతం తెల్లగా మార్చేశారు విభూదితో. దానికి 3000 అడుగుల పైకి అయితే చేరుకున్నాము. ఇక్కడి నుండి చూస్తే చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. లెవెల్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా 4th లెవెల్ అయితే రీచ్ అయిపోయాము. ఆ 4th లెవెల్ పేరేంటో తెలుసా? గడ్డపార అంట. గడ్డపార ఏదో నాకు దిగకుండా చూసుకో స్వామి అని దండం పెట్టుకొని 4th లెవెల్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ చెట్టు చూడండి, ఒక్కరు స్టార్ట్ చేశారంటే ఇంక అందరూ అదే పనే. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ముడుపు అయితే కట్టేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టెప్స్ అయితే ఎక్కి ఒక 1000 ఫీట్స్ హైట్ అయితే మనం వెళ్ళాలి. ఇది ఈజియెస్ట్ వే అంట. యాక్చువల్గా అందరూ వెళ్ళేది ఈ రూట్. ఇది కొంచెం హార్డ్గా ఉంటుందంట. ఈ రూట్ అయితే ఒకసారి మనము ఇప్పుడు చూద్దాము. సినిమా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. స్టెప్స్ కూడా లేవు, ఆ బండనే చెక్కారు. ఆ బండని సపోర్ట్ పక్కన ఉన్న ఐరన్ రాడ్స్ని పట్టుకొని మనమైతే 1000 ఫీట్స్ పైకి ఎక్కాలి. ఇప్పుడైతే ముందుకు వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎంత హార్డ్గా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్కి ఎందుకు అంత స్పెషల్, ఎంటైర్ తమిళనాడులోని ఈ ప్లేస్కి ఎందుకు అంత స్పెషాలిటీ ఉంది అనేది ఇప్పుడైతే మీరే చూసి తెలుసుకోండి. ఇక్కడ చూస్తున్నారుగా, సపోర్ట్కి ఎటువంటి రాడ్ లేదు. ఈ 2 చైన్స్ పట్టుకొని మనమైతే పైకి ఎక్కాలి. స్టెప్స్ చూసారా, ఈ బండని ఈ కొండని చెక్కి పైకి ఎక్కడానికి అయితే మనకి ఆ స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు. ఈ పాత్లో ఎక్కుకుంటూ ఒకసారి చూడండి ఎలా వెళ్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఆ ప్లేస్ల నుంచే ముందుకైతే వెళ్దాము. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఏ మాత్రం స్కిడ్ అయినా ఇంకా అంతే కథ. చాలా అంటే చాలా డేంజర్ ఫ్రెండ్స్. అసలు ఇది ట్రెక్కింగ్ మొత్తంలో హార్డెస్ట్ పార్ట్ అంటే ఇదే. ఎటువంటి స్టెప్స్ అయితే ఉండవు. ఈ బండనే క్రాప్ చేసి ఇక్కడ మనం కాలు పెట్టి ఈ సైడ్ ఉన్నటువంటి ఐరన్ గ్రిల్స్ పట్టుకునే ముందుకెళ్ళాలి.
ఇక్కడ చూడండి అసలు ఏమన్నా గ్యాప్ ఉందేమో. ఇక్కడికి వచ్చే ట్రెక్కింగ్కి వచ్చే ప్రతి ఒక్కరు ఇది చాలా అడ్వెంచరస్గా ఫీల్ అవుతారు. ఈ స్పాట్ కోసమే మనం ఇంతసేపు ట్రెక్ చేసి వచ్చాము. వెళ్ళే దారి కూడా ఇంకా డేంజరస్గా ఉంటుంది. వెళ్తూ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎటువంటి సపోర్ట్ లేదు. ఏం మాత్రం నెగ్లెక్ట్గా ఉన్నా ఇంకా మాట మనం చెప్పకూడదు. కొంచెం అయితే ముందుకు వెళ్దాం. ఎలాగుంది అనేది మనమైతే చూద్దాము. చూస్తున్నారుగా ఎంత రిస్క్ అనేది. ఇక్కడ వెళ్ళేటువంటి దారి ఎంత రిస్క్ తో కూడుకున్నదో ఇక్కడ ఉన్న కోతులు కూడా అంతే రిస్కీగా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ లో ఒక అతని పైన అయితే అటాక్ చేసి పైన బ్యాగ్ ను అయితే పెరుక్కున్నాయి. బ్యాగ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి థింగ్స్ అయితే పడేసాయి కంప్లీట్ గా. అక్కడ వచ్చేటువంటి వారి మీద కూడా అటాక్ చేసి వాళ్ళ బ్యాగ్ ని అయితే ఓపెన్ చేస్తున్నాయి. బ్యాగ్ లో బైక్ కీస్, మొబైల్ చార్జర్ అన్ని ఉండడంతో అతనైతే బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. రిటర్న్ వెళ్లే వారికి ఆ బ్యాగ్ ను తీసుకుని చెక్ పోస్ట్ లో ఇవ్వమని చెప్పి మేమైతే దర్శనానికి అయితే ముందుకెళ్ళాము. చూడండి ఎంత డేంజరస్ ఉందో ఈ ప్లేస్. ఏ మాత్రం స్కిడ్ అయ్యామంటే 3000 అడుగుల లోయలోకి అయితే పడిపోతాము. ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లెవెల్ 3 కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చేతిలో ఒక స్టిక్ తీసుకొని మీ యొక్క ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కోతులు ఏ మాత్రం భయపడడం లేదు. ఇంకొక 500 ఫీట్స్ పైకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ఆ మల్లికార్జున స్వామిని అయితే దర్శించవచ్చు. ఎవరిని అడిగినా శివుడు ఎక్కడ ఉంటాడంటే కైలాసంలో ఉంటాడని చెప్తుంటారు కదా. నిజమే ఫ్రెండ్స్, వీటికి వస్తే మీరు కూడా ఆ మాటే చెప్తారు. ఊరుల్లో 40 అడుగులు గుడి కట్టాలంటే పడి దొల్లుతా ఉంటాము. 4500 అడుగుల పైన ఈ గుడిని ఎలా నిర్మించారో ఏమో. ఇంకా కష్టమైన ఈ ప్లేస్ అయితే ప్రతి ఒక్కరూ ట్రెక్ చేయండి. ఎందుకంటే మంచి అడ్వెంచరస్ థ్రిల్ అయితే వస్తుంది. అయితే వచ్చేటప్పుడు 2 అయితే గుర్తు పెట్టుకోండి. చేతిలో కట్టే 2 లీటర్ల వాటర్ అయితే తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి. దగ్గర తెచ్చినటువంటి వాటర్ అంతా దారిలో 50% అయితే వేస్ట్ చేసాము. ఇప్పుడైతే దాహం వేస్తుంది. మళ్ళీ రిటర్న్ లో కూడా మనకు వాటర్ అయితే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ ఐరన్ స్టెప్స్ ద్వారా పైకి అయితే ఎక్కాలి. మొత్తం చిలుము పట్టిపోయి ఉన్నాయి. దీన్ని ఎక్కుతుంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది. నియర్లీ 4000 ఫీట్స్ హైట్ లో అయితే ఇప్పుడు మనం ట్రెక్ చేస్తున్నాము. ఏ మాత్రం మనం ఊహించలేనటువంటి థ్రిల్ అయితే ఇక్కడ ఉంది. స్టెప్స్ చూడండి, 2 కొండల్ని కనెక్ట్ చేస్తూ ఒక నిచ్చెన లాంటి స్టెప్స్ అయితే అరేంజ్ చేశారు. నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళంగానే మళ్ళీ మా వాళ్ళని కోతులు అయితే అటాక్ చేస్తున్నాయి. ఉన్నటువంటి ఓపిక, శక్తి అన్ని ఈ ప్రదేశానికి చేరుకునే కొద్దికే నశించిపోయాయి. అతి కష్టం మీద ముందుకైతే వెళ్తున్నాను నేనైతే. ఎదురుగా ఉన్నటువంటి స్టెప్స్ చూస్తూనే షివర్ వస్తుంది. ఫైనల్లీ మనమైతే అతి కష్టమైనటువంటి పర్వతామలై ట్రెక్కింగ్ అయితే ఆ మల్లికార్జున స్వామి మీదే భారం వేసి మనమైతే కంప్లీట్ చేసాము. 4560 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పర్వతామలై కొండల్లో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే మనం చేరుకున్నాము. ఎంటరవంగానే మనకి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి చిన్న ఆలయం అయితే దర్శనమిచ్చింది. ట్రెక్కింగ్ మొత్తంలో మీరు ఒక విషయాన్ని అయితే గుర్తించారా? మనం స్టార్టింగ్ లో ఒక ఆంజనేయ స్వామిని దర్శించుకొని మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ అయిపోగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చింది ఆంజనేయ స్వామి. ఇప్పుడు మనం ఆ మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ ఒక 40 స్టెప్స్ అయితే మనం పైకి ఎక్కి అయితే వెళ్ళాలి. పర్వతామలై మెయిన్ టెంపుల్ లో ఉన్నటువంటి శివలింగానికి 2000 సంవత్సరాల పూర్వం చరిత్రే ఉంది. ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి శివలింగాలన్నిటినీ 2000 సంవత్సరాల పూర్వం నుండి మునులు, ఋషులు తపస్సు కోసం పర్వతామలై కొండల్లోకి వచ్చి పూజించినటువంటి శివలింగాలంట. పర్వతామలై ఆలయం ప్రాంతం నుండి అరుణాచలం 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మునులు, ఋషులు అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్నట్లు స్థల పురాణం అయితే చెబుతుంది. వర్షపు నీరుని ఒడిసి పట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చిన్న కోనేరు. ఇప్పుడు మనం ఆ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నాము. గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగానికి మనం ముందుగా తెచ్చినటువంటి విభూదితో మరియు పూలతో స్వయాన మనమే అభిషేకం అయితే చేయవచ్చు. 4500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ శివాలయాన్ని ప్రకృతి విపత్తుల నుండి కాపాడడానికి లైటింగ్ డైవర్షన్ టవర్స్ అయితే అరేంజ్ చేశారు. ఫైనలీ మనమైతే 4560 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శ్రీ పర్వతామలై హిల్స్ లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకొని తిరిగి వెళ్తున్నాము. ప్లేస్ చూసిన తర్వాత ఈ ప్లేస్ మీకు ఎలాగనిపించిందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ ని ఎలా చేరుకోవాలి అన్న రూట్ మ్యాప్ అయితే ఒక్కసారి చూద్దాము. తిరునామలై నుంచి మీరు రావాలనుకుంటే పోలూరు బస్సెస్ అయితే ఉంటాయి. పోలూరుకి అయితే చేరుకోండి. పోలూరు నుండి పర్వతామలై బస్సెస్ అయితే రెగ్యులర్ గా ఉంటాయి. మీరైతే ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఆంధ్రా నుంచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మొదటగా వేలూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళండి. వేలూరు నుంచి పోలూరు బస్సెస్ అయితే ఉంటాయి. వేలూరు నుంచి వెళ్లే వాళ్ళకి 2 అవర్స్ అయితే పడుతుంది బస్ లో. తిరునామలై నుంచి వచ్చే వారికి 1 అవర్ లోపే ఈ యొక్క పోలూరు బస్ స్టాండ్ కి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో పర్వతామలై ట్రెక్కింగ్ గురించి కంప్లీట్ వీడియో డీటెయిల్స్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరితో కలిసి ఈ ప్లేస్ కి ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి.